హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష జోషి ఎస్ఆర్ అఫీషియల్. ఈరోజు మనం వెనీలా కుక్కర్ కేక్ మిక్స్తో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇదైతే నేను ఈ కుక్కర్ కేక్ మిక్స్ని నేను లులుమాలో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ రోజు ఆఫర్స్ ఉంటే వాళ్ళైతే అడిగితే నేనైతే ఇంకా సర్లే చేద్దాం కేక్ అని చెప్పి ఎలా వస్తుందో ఏంటో చూద్దామని చెప్పి తీసుకున్నాను. నాకైతే కేక్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చాలా మంచిగా వచ్చింది, చాలా మంచి టేస్ట్తో వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మనకి ఇంకా ఏం పెద్ద ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ముక్కలు కూడా కట్ చేస్తే ఇట్లా చాలా నీట్గా వచ్చాయన్నమాట. అసలు ఎక్కడ కేక్ అనేది విరగకుండా చాలా నీట్గా చాలా బాగా వచ్చింది. పైన కలర్ఫుల్ షుగర్ స్ప్రింకిల్స్ కూడా వాళ్ళే ఇచ్చారనమాట. ఇదిగో వెనీలా కుక్కర్ కేక్ మిక్స్ పిల్స్బరీ వాళ్ళదనమాట. ఇదైతే తెచ్చేసుకున్నాను నేను. ఇదైతే మనం ఓపెన్ చేసుకొని ఇంకోండి ప్యాకెట్ చిన్నదనమాట, చిన్న ప్యాకెటే. చూడండి, మనకి ఇట్లా అయితే పౌడర్ అయితే ఇచ్చేసారు, కేక్ పౌడర్. అండ్ ఈ ప్యాకెట్ అనమాట షుగర్ స్ప్రింకిల్స్ మనం కేక్ తయారు చేసుకున్న తర్వాత పైన ఇట్లా వేసుకోవడానికి. ఇప్పుడైతే నేను ప్యాకెట్ని కట్ చేసేసి పౌడర్ని అయితే అందులో వేసేస్తున్నాను. చూడండి, ఈ పౌడర్ని అయితే ఒక బౌల్లోకి మనం వేసేసుకోవాలి. ఈ గీత ఏదైతే మనకి ఇచ్చారో ఆ గీత వరకు మనం పాలైతే పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆ కరెక్ట్గా గీత వరకే పోసుకోవాలి. ఒక పాలైతే కవర్లో వేస్తున్నాను. చూడండి, గీత వరకు వేసుకోవాలన్నమాట. పాలైతే కరెక్ట్గా అంతే వేసుకోవాలి, ఇంకెక్కువ వేసుకోకూడదు. కరెక్ట్గా అంతే వేసాను నేను కూడా. చూడండి, ఇంకా ఆ పాలైతే అందులో పోసేసుకోవాలి. ఇంక ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్కి కొలత ఏం లేదు, కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఇంక ఇదైతే మొత్తం అంతా మిక్స్ చేసేయండి. నేనైతే పాలు ఎక్కువైనాయి ఏమో అని స్టార్టింగ్లో పలచగా ఉంటే అలా అనుకున్నాను, కానీ కలిపే కొలది మనకి థిక్నెస్ వచ్చిందనమాట కేక్ మిక్స్ అయితే. కేక్ అయితే చాలా మంచి టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్, అందరూ ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్ అనమాట, మనకి ఏం లేదు. ఇంకా అట్లా పాలు పోసేసుకొని ఇంకా తర్వాత ఇది ఏ గిన్నెలో అయితే మీరు కేక్ తయారు చేయాలనుకుంటున్నారు, మీకు కేక్ మౌల్డ్ ఉంటే కేక్ దాంట్లో మీరు పోసుకోవచ్చు. నాకు కేక్ గిన్నె లేదు, మామూలుగా ఇంట్లో ఉన్న గిన్నెలోనే నేను కేక్ తయారు చేస్తున్నాను. ఇంక ఇట్లా అయితే పోసేసుకున్నాను ఫ్రెండ్స్. మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇంకైతే కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కుక్కర్లో కొన్ని వాటర్ వేసుకొని ఇంకా వాటర్లో అయితే పెట్టేసుకుంటున్నాను గిన్నెనైతే. మనకు ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్లో మనకి కేక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండ్ సింపుల్ కేక్ ఫ్రెండ్స్, మీరైతే ఖచ్చితంగా ట్రై చేసుకోండి. పిల్లలకు కూడా చాలా ఈజీగా మనం కేక్ ఒక హాఫ్ అన్ అవర్లో కేక్ మనం తయారు చేసేసి ఇచ్చేయవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోయింది ఫ్రెండ్స్, ఎక్కువ టైం కూడా పట్టలేదు. కుక్కర్ మూత అయితే పట్టలేదు, గిన్నె అయితే పెద్దదైంది, అందుకే ఇంకా ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట మూత. మధ్య మధ్యలో మనం చెక్ చేసుకొని చూసుకోవాలి ఉడికిందా లేదా అని. నేనైతే ఒక 2 టైమ్స్ అలా చెక్ చేశాను అనమాట మధ్యలో. కేక్ అయితే బాగా ఉబ్బింది అండ్ కేక్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా కేక్ మొత్తం ఉడికేంత వరకు కూడా మనం ఇట్లా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే మనకి ఈజీగా సింపుల్గా కేక్ అయితే రెడీ అయిపోతుంది. కింద గిన్నె పెట్టాను, అందుకే కుక్కర్ మూత పట్టలేదు. తర్వాత అయితే కింద ఏదైతే ప్లేట్ పెట్టినా తీసేసి గిన్నె పెట్టగానే కుక్కర్ మూత అయితే పట్టింది. మనకి ఇంకా ప్రెషర్ బయటకు పోకుండా తొందరగా ఉడికించుకుంటే తొందరగా అయిపోతుంది. కేక్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మధ్యలో కొంచెం వీడియో మిస్ అయింది. ఆ కేకు డిమోల్డ్ చేసుకొని చాక్లెట్ ఉంటే ఇంట్లో చాక్లెట్స్ కరగబెట్టేసుకొని పైన అట్లా వేసేసుకొని వాళ్ళు ఏదైతే మనకి ప్యాకెట్ ఇచ్చారో షుగర్ స్ప్రింకిల్స్
అట్లా పైన వేసుకున్నాను అంతే. చాలా ఈజీ అనమాట. ముక్కలు కూడా పీసెస్ కూడా కట్ చేస్తే మనకు చాలా బాగా వచ్చినాయి. మధ్యలో వీడియో అది అంతా ఏం లేదు ఫ్రెండ్స్. అది నేను వీడియో షూట్ చేశాను అనుకున్నాను కానీ మిస్ అయింది అది. జస్ట్ అట్లా కేక్ని మనం గిన్నెలోంచి తీసేసుకొని చాక్లెట్ కరగబెట్టేసుకొని చాక్లెట్ పైన ఇట్లా వేసేసుకున్నాను. ఇంకా షుగర్ స్ప్రింకిల్స్ని వేసేసుకున్నాను పైన. ఇంకా మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోండి. బాదం జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవైనా పైన ఇట్లా స్ప్రెడ్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో చూసి ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఏదో కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తే కనుక లాస్ట్ వరకు చూడండి. పీసెస్ కట్ చేస్తే కూడా చాలా నీట్గా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. తినడానికి కూడా చాలా బాగుంది. పైన చాక్లెట్ వేసుకున్న మీ దగ్గర క్రీమ్ వేరే ఏదన్నా ఉంటే అదైనా వేసుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్ ఉంటే విప్పింగ్ క్రీమ్తో అయినా మీరు డెకరేషన్ చేసుకోవచ్చు కేక్ని. నేనైతే చాక్లెట్ వేసాను. ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.